నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్య దర్శనం వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, దేవుని పిల్లలైన మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి ప్రత్యేకమైన శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవునికి విరోధమైన ప్రార్థన. అంటే మనం అందరము దేవునికి ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, మొరపెడుతున్నాం అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాల్లో, నాకు తెలిసి అన్ని సందర్భాల్లో కూడా మనకిష్టమైన ప్రార్థనే చేస్తాం, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయం. దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలి కదా. మరి ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను సమాధానాన్ని కర్త కనుక మీరు కూడా అందరితో శక్యమైతే సమాధానంగా ఉండండి. నేను నీతిమంతుని కనుక మీరు కూడా నీతిమంతులుగానే జీవించండి. నేను అబద్ధం ఆడలేదు కనుక లోకంలో జీవించినప్పుడు మీరు లోకంలో సత్యవంతులు ఉండాలని సత్యమునకు మిమ్మల్ని ప్రతిష్ఠ చేశాను కనుక, సత్యమందు ప్రతిష్ఠ చేశాను కనుక, వాక్య సత్యమందు ప్రతిష్ఠ చేశాను కనుక మీరు కూడా సత్యవంతులై జీవించండి. ఈ ప్రార్థన మనం చేయాలి. అదే ఆయనకి ఇష్టమైన ప్రార్థన. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధునిగా జీవిస్తాను, నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను నీతిమంతుడిగా జీవిస్తాను, నువ్వు సత్యవంతుడు కాబట్టి ఎల్లప్పుడూ సత్యమునే నా బ్రతుకులో పలుకుతుంది. ఆయన నువ్వు మరణాన్ని జయించగనుక కాబట్టి లోక మరణాన్ని జయించి రెండవ మరణం జయించి నీ పునరుత్థానంలో ప్రవేశించే ఆ భాగ్యం నాకు కలుగుచే నా తండ్రి, ఇలాగ నేను జీవించిన ఎడ్ల అని ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైన ప్రార్థన. కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా మనకిష్టమైన ఈవుల కోసం, అవసరమైన ఈవుల కోసం, ఉద్యోగాల కోసం, పిల్లల చదువు కోసం, గృహాల కోసం, రోగముల కోసం, వ్యాధి స్వస్థతల కోసం, పెళ్ళిళ్ళ కోసం, వీటి కోసమే ప్రార్థన చేస్తామండి. మనం వీటి కోసమే ప్రార్థన చేస్తాం. నేను అంటాను, వీటి కోసం ప్రార్థన చేయొద్దని చెప్పాడు దేవుడు. ఎందుకు చేయొద్దని చెప్పాడంటే, మీరు మీ పిల్లలకి తల్లిదండ్రులు అయ్యండి, వాళ్ళకి మంచి ఈవులు మీరు ఇస్తున్నారు కదా, మంచివే చూస్తున్నారు కదా, మంచి చదువులు చెప్తున్నారు కదా, చెప్పిస్తున్నారు కదా, మంచి ఇండ్లు కట్టిస్తున్నారు కదా, మంచి బట్టలు కొంటున్నారు కదా. ఈ లోక సంబంధంలో జీవించే మీరు మీ పిల్లలకి ఆ రీతిగా మంచి ఈవులు ఇవ్వగలిగితే నేను మీకు ఎలాగ ఇవ్వలేను అనుకుంటున్నారు? మీకేం కావాలో మీకు ఆలోచన తలంపు రాకమునిపే నాకు బాగుగా తెలుసు. కాబట్టి వీటి కొరకు మనం ప్రార్థన చేయకూడదండి. వీటి కొరకు ప్రార్థన చేస్తే అది దేవునికి విరోధమైన ప్రార్థన. కారణం ఏంటంటే అది లోక సంబంధమైన ప్రార్థన, శరీర సంబంధమైన ప్రార్థన కదా. మరి కాబట్టి ఈ లోకానికి దేవుడు ఏమైనాడు? వేరే ఉన్నాడు కనుక మనం కూడా ఈ లోక సంబంధమైన ప్రార్థన, శరీర సంబంధమైన ప్రార్థన మనం చేయకుండా ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన ప్రార్థన, పరలోక ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రార్థనగా ఆయన యొద్దకు వెళ్తుంది. కాబట్టి ఆయన అంగీకరించి దానికి ఉత్తరము జవాబిస్తాడు ఆయన. ఆమేన్. కాబట్టి దేవునికి విరోధమైన ప్రార్థన చేస్తున్నట్ట మన దోషములు తీసివేయబడబట్ట ఎల్లప్పుడూ కూడా నిర్దోషిగానే ఉంటామట మనం దేవుని దృష్టిలో. అంతేకాకుండా మనం చేసిన ప్రార్థన పాపం అయిపోతుందట, అందులో పాపం ఉందట. ఆమేన్. అంటే పాపం అంటే శరీర సంబంధమైన ఇచ్చలు కలిగి జీవించడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, ఇదే పాపం కాదు. ఇది లోకంలో మహాపాపం. ఆ విషయాలు తెలిస్తే ఎవరు ఒప్పుకోరు, ఇష్టపడరు. కానీ దేవుని దృష్టికి మహాపాపం ఏంటంటే ఆయన చేయొద్దన్న ప్రార్థన చేయడమే పాపం కదా. మరి ఆయన జీవించొద్దని విధంగా జీవించడమే పాపం. ఆయన చెప్పిన మాటని వెనకపెట్టి మన మాటల్ని గొప్ప చేయడము పాపం. ఆమేన్. కనుక ఒక మాటను మీరు చూపించి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ
9వ కీర్తన 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు విమర్శలకు తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. చూసారా, వాడు విమర్శలకు తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. చూసారా, వాడు అనగా దేవునికి విరోధమైన వాడు, క్రైస్తవుడయ్యుండి భక్తి తెలిసి దేవుని చిత్తం తెలిసి ఆ ప్రకారంగా జీవించలేని వాడని సంబోధిస్తున్నాడు. లేకపోతే కొన్ని చోట్ల యేసు ప్రభు వారు అంటారు, నా పిల్లలారా, నా కుమార్తెలారా, మిమ్మల్ని దాసులను పిలవడం అంటే మరి కుమార్తెలను పిలవడం కంటే దాసులను పిలవడమే మేలు. ఎందుకంటే దాసుడు యజమానికి లోబడతాడు, మరి కుమారుడు స్వతంత్రుడై ఉంటాడు కాబట్టి మరి తండ్రికి లోబడ్డు, చనువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాసునికి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. యజమాని అంటే ఒక గురి కలిగి ఉంటాడు కాబట్టి మిమ్మల్ని దాసులని పిలవడమే మేలని చెప్పాడు. అంత గొప్పగా పిలిచిన దేవుడు, అంత ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్న మనము ఈరోజు దేవుని చేత వాడు వీడు అని అనిపించుకుంటున్నామంటే దానికి గల కారణం అంటే వాడు అనే సంబోధన మనము కూడా ప్రార్థన చేస్తాం. అపవాద నిమిత్తమే వాడంటాం, అపవాద సంబంధ నిమిత్తమే వాడంటాం, అవునా కదండి. అలాగే ఈరోజు మరి భక్తిహీనుడు, వాడు అంటే భక్తిహీనుడు, భక్తిలో ఉండి సరిగా భక్తి చేయనివాడు, భక్తిలో హీనత కలిగిన వాడు, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు అందరూ కూడా భక్తిహీనులు. వాళ్ళు క్రైస్తవులు అయ్యిండి వాక్యానుసారంగా జీవించలేని వారు, దేవుని పిల్లలై ఉండి ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయలేని వారు, దేవుని పిల్లలై ఉండి విశ్వాసం కోల్పోయి అవిశ్వాసం వల్ల ప్రార్థన చేసేవారు, ఈ లోక సంబంధమైన ఈవులు ఎతికి వారందరూ కూడా భక్తిహీనుల జాబితాలో చేర్చబడతారు. కాబట్టి వాడు విమర్శలను తేబడినట్టట వాడు దోషి అని తీర్పు పొందుతాడట, వాడు దోషి అని తీర్పు పొందుతాడట, నిర్దోషి అని తీర్పు పొందుతాడట. అంటే రక్షణ పొందుకున్నప్పుడు కూడా, క్రైస్తవ మార్గంలో జీవించినప్పుడు కూడా నీ దోషములు నీ మీద ఏలుబడి చేసి నీ పాపములు ఎల్లప్పుడూ నీ ఎదుట నుండి దేవుని సముఖంలో అవే నీకు సాక్షిగా ఉంటాయి. ఆమేన్. కనుక దేవుని సందులో దేవునికి విరోధమైన ప్రార్థన చేయకుండా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరించి ఆలకించి ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. అందుకనే చాలామంది లోక సంబంధమైన ఈవులు అడిగినప్పుడు అవి వారికి ఆ స్వస్థత రాదు, ఆ మేలు కూడా జరగదు. ఎందుకు జరగదంటే దేవుడు ఒక్క మారు కానీ 2 మార్లు కానీ మాట్లాడతాడు. మొదట్లో మనం విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేస్తాం స్వస్థత కోసం, ఆ దేవుడు ఆ విడుదల ఇస్తాడు. తర్వాత ఏం చేస్తామంటే టేక్ ఇట్ ఈజీగా ప్రార్థన చేస్తాం. ఏమండి, ఇక బాగు చేసిన తర్వాత ఆ ఈవి ఇచ్చిన తర్వాత దాని కొరకు దోషులు అవుతాం తప్ప దేవునికి దోషులు అవ్వం మనం. కాబట్టి దేవుని సందులో ఆయన చెప్తాడు కదా, వాడు చేసిన ప్రార్థనట వానికి పాపం మగును గాక అంటున్నాడు. చూసారా, మరి మనం చేసిన ప్రార్థనే మనకు పాపం అయిపోద్దంట. ఏ పాపం మనం చేయక్కర్లేదు దేవునికి విరోధమైన ప్రార్థన చేస్తే. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు, లోకంలో ఆయన నమ్ముకున్న మనందరి కోసం ప్రార్థన చేస్తారు, ఆయన చేత పిలువబడిన వారందరి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారే ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నిన్ను యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరు గనుక నీవు నాకు అనుగ్రహించువని నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆమె చూసారా, నువ్వు నాకు అప్పగించిన వారందరినీ కూడా నేను తిరిగి అప్పగిస్తున్నాను. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వారు లోక సంబంధాలైనట్టుగా వారిని నేను తీర్చలేదు, ఆత్మ సంబంధాలైనట్టుగా వారిని తీర్చున్నాను. కాబట్టి వారిని మాటలు, నువ్వు నాకు ఇచ్చిన మాటలు అవి నీవని, వారిని అందుకొరకే సిద్ధపరచవని వారు ఆ మాటలు అంగీకరించారు, వారు హృదయంలో తీసుకున్నారు. కాబట్టి వారిని నామంలో ప్రతిష్ట చేస్తున్నారు. వారు నీ వారై, నువ్వు అనుగ్రహించిన వారందరినీ కూడా నీ వారై ఉన్నట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు.
మీకు ఇందాక మాట్లాడాడు కదా దేవుడు. మరి ఈ లోక స్థితుల కోసం, లోక ఈవుల కోసం, శరీర స్వస్థత కోసం మనం ప్రార్థన చేయకూడదు. నిజముగా నీ దేహము దేవుని ఆలయంగా మలచడం ఆయన చిత్తమైతే, నువ్వు సువార్త చేస్తావని ఆలోచన ఆయన కలిగి ఉన్నట్లయితే తప్పక నీ వ్యాధిని ముట్టి స్వతపరిచి నేను సాక్షిగా వాడుకుంటాడు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ఒక కుమారుడు చదివే చదువును బట్టి, వాడు వింటున్న మాటను బట్టి, తల్లికి తండ్రికి లోబడుతున్న మాటను బట్టి వీడు ప్రయోజకుడు అవుతాడు, నాకు మంచి పేరు తీసుకొస్తాడు, వీడిని ఎంతైనా కష్టపడి చదివించాలి, వీడి కొరకు నా ఆశలను చంపేసుకుని వీడిని వృద్ధిలోకి తీసుకురావాలని తల్లికి ఒక నమ్మకం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ప్రతి తరగతిలో పాస్ అవుతున్నప్పుడు ఫస్ట్ మార్కులు తీసుకొస్తున్నప్పుడు ఆ తల్లికి తండ్రికి అర్థమవుతుంది. అవసరమైతే వారి చదువు కోసం వారి దేహంలో కొన్ని భాగములు అమ్మివేసినా సరే, కిడ్నీలు అవసరమైతే అమ్మివేసి వాడిని ప్రయోజకుడిని చేస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా మంచి పేరు వారికి ఉంటుంది. ఆమేన్. అలాగే దేవుని సందులో దేవునికి నువ్వు ఉపయోగపడతావు, దేవునికి సాక్షిగా ఉంటావు, నీ ఉద్యోగాన్ని బట్టి దేవుని మహింపరుస్తావు, నీ యొక్క వృత్తిని బట్టి దేవుని మహింపరుస్తావు, ఈ వృత్తి నీకు ఇచ్చినట్లయితే దేవుని గణపరుస్తావు, ఈ ఆదాయం నీకు ఇచ్చినట్లయితే దేవుని మహిమపరుస్తావు, ఈ యొక్క స్వస్థత నీకు ఇచ్చినట్లయితే ఇంకా మరెన్నడూ కూడా నీ నోటి మాటలను బట్టి అనారోగ్యం నీకు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ దేహం ఆలయమని గుర్తెరుగుతావు, ప్రతి ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్తావు, సువార్త ప్రకటిస్తావు. నమ్మకత్వాన్ని, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కలగజేస్తే తప్పక నిన్ను ముట్టు స్వతపరుస్తాడు. ఆమేన్. పాపాత్ములైన స్త్రీలు ముట్టి స్వతపరచడైనా ఏం చేశాడు? మరెన్నడూ పాపము చేయకమ్మన్నాడు. మరెన్నడూ పాపం చేయకుండా ఏం చేసింది? జీవితకాలం అంతా దేవుని మహింపరిచింది. ఎక్కడ ఆయనకు అవమానం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని మహింపరిచింది. ఆమేన్. జీవితకాలం అంతా సంపాదించిన సంపాదన అంతా పట్టుకెళ్ళి, జటామాంస బుద్ధి పట్టుకెళ్ళి, విలువైంది పగలగొట్టి ఆయన పాదాలు కడిగి కురులతో తుడిచి అక్కడ దుర్వాసన పోగొట్టింది, అక్కడ పరిస్థితిని మార్చేసింది. ఆమేన్. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, ఈమె మంచి కార్యం చేసింది, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఆవిడని ఆటంకపరచొద్దు, మీరు నా సమాధి నిమిత్తం నన్ను సిద్ధపరిచింది, నా నామం ఎక్కడైతే ప్రకటన చేయబడుతుందో అక్కడ మేము ప్రశంసింపబడుతుందని జ్ఞాపకం చేస్తాడు ప్రభు. ఆమేన్. నిజంగా నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ అవసరతను బట్టి దేవుని ప్రశంసించే మనసు నీకుంటే తప్పగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మన హృదయం ఎరుగున్న దేవుడు మన కార్యములు చేయగల సామర్థ్యము, శక్తి కలిగినవాడు. చనిపోయిన మనుషుల్ని బ్రతికించాడు. ఏమండి, ఎర్ర సముద్రం నుండి పాయలు చేశాడు, కర్రను పాముగా చేశాడు, దార్చుని చేతిలో ఉన్న కర్రని అదే పాముని కర్రగా చేశాడు, కఠినమైన పరో హృదయాన్ని మార్చాడు. నిబంధన రక్తము ఆ గుమ్మముల మీద వేసినప్పుడు, దాన్ని రాసినప్పుడు ఆ కుటుంబానికి ఏ హాని జరగకుండా, అందులో ఉన్నవారు ఎవరు చనిపోకుండా బ్రతికించి మరలా కానాను దేశానికి నడిపించాడు దేవుడు. ఆమేన్. కాబట్టి మన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. ఆయన ఎలాగైతే మనల్ని అప్పగిస్తున్నాడో నీ బిడ్డలను కూడా నీ దేవుని సంధికి అప్పగించాలి, నీ భర్తను అప్పగించాలి, నీ ఉద్దేశంలో అప్పగించాలి, నిన్ను ప్రతిష్ఠ చేసుకోవాలి, ఆయన మాటలను అంగీకరించాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ఆమేన్. మరొకటి కూడా చూపిస్తాను చూడండి మీకు. అదే 17వ అధ్యాయం 14 నుంచి 19 చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆమేన్. ఎంత గొప్ప సంగతి! ప్రభు ఎంత గొప్పగా మనతో మాట్లాడుతున్నాడో. ఇదిగో, నువ్వు లోకంలో ఉన్న వారిని నాకు ఇచ్చున్నావు, వారికి నీ నామంలో ప్రార్థన చేసి మరలా నీకు అప్పగించాను. నువ్వు నాకు ఇచ్చిన వాక్యాన్ని, నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రసన్నతని, మహిమను, వెలుగును వారికి నీ వాక్యం ఇచ్చున్నాను. నేను లోక సంబంధం కానట్టు వారిని కూడా లోక సంబంధం కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. ఆమేన్. మనం లోక సంబంధం కాదు, లోకానికి విరోధంగా జీవిస్తాం, వారు చేస్తున్న ప్రతి పని కూడా తప్పని చెప్తాం, వారి ఆలోచనలు తప్పని చెప్తాం. కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని, లోకము లోకస్తులు మనల్ని ద్వేషిస్తారండి. మళ్ళీ ఎంత మాత్రం ఇష్టపడరు, మళ్ళీ పాపులుగానే అనుకుంటారు, పరిశుద్ధులుగా అనుకోరు వారు. మరి సత్యమందు నిల్చోమనుకోరు, అసత్యవంతులు అనుకుంటారు.
ఎప్పుడు అనుకుంటారంటే నువ్వు సత్యమందు నిలుచున్నావని? దేవుని ఆత్మ నీలో నిలుచున్నడలా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించినలా, నీకు అభిషేకించిన వేళ వారి బ్రతుకులో వారి జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన కార్యం చేస్తే అప్పుడు సత్యవంతుడు అనుకుంటారు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధానంలో చెప్తున్నాడు కదా ఆయన, ఇదిగో లోకము వారిని ద్వేషించును, నువ్వు లోకంలో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. చూసారా, లోకంలోంచి మనల్ని తీసుకెళ్ళిపోమని దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయలేదంట, మన దుష్టుడి నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడంట. చూసారా మరి, ఎందుకంటే దుష్టుడు మనల్ని చెరిపివేస్తాడు, దుష్టుడు మనల్ని ఏలుబడి చేస్తాడు. మన పోరాటం దుష్టుని సంబంధంగా ఉంది, దేవుని సంబంధంగా లేదు. అపవాదం నుంచి విడిపించాలి, వాడి కబంధాస్తాల నుంచి మనం విడిపించాలి దేవుడు. ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు. వాడు ఉచ్చులో వాడు వరలో పడడం ఎంత మాత్రం ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను మరి అపవాదం నుంచి దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థించు. దుష్టుడు అనగా ఇక్కడ మూల భాషలో ఒక మాట ఉంది, ఒకటేస్తుంది అక్కడ, కీడు నుంచి. దుష్టుడు అనగా కీడు నుంచి. దుష్టుడు కీడి చేస్తాడు, వాడు ఏం చేస్తాడు? మోసగిస్తాడు దుష్టుడు. వాడు ఏం చేస్తాడు? రోగము పుట్టిస్తాడు. వాడు ఏం చేస్తాడు? నీకు బాధ కలిగిస్తాడు. దేవుని యొద్ద నుంచి నీ మనసును తీసివేస్తాడు. వాక్యమందు నిల్చున్నాక దేవుడు నాకు ఏం చేశాడని ప్రశ్నలకు నీలో కలిగిస్తాడు. ఆమేన్. కాబట్టి దుష్టుడి నుంచి వాడిని కాపాడమంటే అర్థం ఏంటంటే కీడు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాడట దేవుడు. ఆమేన్. ఎంత ప్రేమ ఆయనకి మనం అంటే. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సాక్ష్యం ఇస్తున్నాడు మన కోసం దేవుడు. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఎందుకంటే వాక్యంతో పెంచాను వారిని, నీవు ఇచ్చిన మాటతో పెంచాను, నీ చిత్తంలో పెంచాను అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని సందులో ఆయన చెప్తున్నాడు కదా, నీవు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అందుకని వాక్య దర్శనం ఇచ్చాడు మనకు దేవుడు. వాక్యం మీద మనిషిని దర్శిస్తే ఆ మనిషిలో మార్పు వస్తుంది. వాక్యం దర్శిస్తే ఆ మనిషిలో స్వస్థత వస్తుంది. వాక్యం దర్శిస్తే ఆ వ్యక్తి కీడు నుంచి తప్పించబడతాడు. దేవుని మాట మనం దర్శించాలి. కనుక దేవుని సంధానంలో చెప్తాడు కదా, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని చెప్తాడు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేర్చుకొనుచున్నాను. వారు సత్యమందు అన్న దగ్గర 2వ అంకెస్ ఉంది, సత్యము వలన ప్రతిష్ఠ చేయబడాలట. వారు సత్యమందు ప్రవర్తించినట్లుగా, సత్యమందు జీవించినట్లుగా వారిని సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యము. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, వాక్యం కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలి. నీ వాక్యం మందు జీవిస్తాను ప్రభువా, నీ వాక్యం మందు నిలిచుంటాను ప్రభువా, నీ మాట ప్రకారంగా జీవిస్తాను ప్రభువా, నీ వాక్యమే సత్యము. ఆ సత్యమందు నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నీ వాక్యంను మీరు నేను వెళ్ళను. సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవగలుగాడు వినును గాక రీతిగా తన ప్రభువా, నీ దాసుని చెప్పిన మాటను నేను త్రోసివేయను తన ప్రభు. అది నీ మాట, నీ దాసుని మాట కాదు అని నమ్ముచున్నాను ప్రభువా. ఆ మాట ప్రకారంగా జీవిస్తాను తన ప్రభువా. నా జీవితకాలం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జీవిస్తాను ప్రభువా అని మనము ప్రతిష్ఠ చేసుకోవాలి. వాక్యం నీతో మాట్లాడుతున్న నిజమే తని ప్రభువా. ఇంతవరకు లోక సంబంధమైన ప్రార్థన చేస్తాను, శరీర సంబంధం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాను, లోక సంబంధం ఈవుల కొరకు ప్రార్థన చేస్తాను నాయన. లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, లోకస్తుల కొరకు ప్రార్థన చేయట్లేదు, లోకంలో విడువబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కనుక దేవుని సందర్భంగా అంటున్నాడు కదా, ఈ లోక సంబంధం ఈవుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. మనకి ఏం కావాలో ముందుగా ఆయనకి మనకు ఆలోచన తలంపు రాకమునిపై నువ్వు ప్రార్థనలో మోకరించకపోయి తెలుసు. వాటి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నీకు నీ తలంపు వచ్చినట్టునే వాటిని నేను పొందుకున్నాను, నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు అనే తండ్రి అయినాడు, నేను కుమార్తెను నన్ను పెంచుతాడు, పోషిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు నమ్మకం కలిగి ఈ వాక్యం కొరకు, ఈ లోకంలో ఉన్న పాపం కొరకు, నీలో ఉన్న నీచాత నీచమైన కార్యముల కొరకు, భక్తిహీనత కొరకు, అబద్ధమైన ప్రార్థన కొరకు, అసత్యవంతుల స్నేహితుల కొరకు వారు ప్రార్థన చేయాలి, వారితో స్నేహం చేయకుండా. కానీ ఆమేన్, ఆమేన్. ఈ లోక సంబంధమైన స్నేహం దేవునితో వైరము. వారు నీకు ప్రేమించినట్టుగా మాట్లాడతారు, ప్రేమ చూపించినట్టు మాట్లాడతారు, మనసులో పగుంచుకుంటారు. ఆమేన్. పైకి వారి పెదవులు నిన్ను పొగుడతాయి, లోపల ద్వేషం పెంచుకుంటాయి. ఇతరుల దగ్గర నీ గురించి చెడ్డ చెప్తారు, నీకు ఎక్కడ ఏ మేలు జరగకుండా నువ్వు చెడ్డదాన్ని సాక్ష్యం ఇస్తారు. అది నీకు తెలియదు, నీ దేవునికి తెలుసు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా
మరి సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. మన ప్రార్థన వల్ల పాపం కలగకూడదు. మనకి మన ప్రార్థన వల్ల పవిత్రత రావాలి, పరిశుద్ధత రావాలి. మన ప్రార్థన వల్ల మన జవాబు రావాలి, ఉత్తరము రావాలి. మన ప్రార్థన వల్ల ఇతరులు స్వస్థపరచబడాలి. ఎలాగ స్వస్థపరచబడి రక్షణ లేని మనుషులు రక్షణ రావాలి. మరి చితికిపోయినటువంటి జీవితాలు పైకి ఉపుకింప చేయాలి, చిగురింప చేయాలి, సేద తీర్చుకోవాలి ప్రాణము. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలి, పరలోక సంబంధమైన ప్రార్థన చేయాలి, వాక్య సంబంధమైన ప్రార్థన చేయాలి. ప్రభు మాటల్ని మన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా నీ కుమారుడి కోసం ప్రతిష్ఠ చేసావా? ప్రార్థనలో నీ భర్త కోసం ప్రతిష్ఠ చేసుకున్నావా? ముందు నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకో. నీ భర్తనే దేవుడు మార్చాలంటే, నీ కుమారుని దేవుడు మార్చాలంటే నువ్వు ఆయన యందు జీవించాలి, నీ యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో, నీ భర్త మాటలు ఇష్టమా, నీ కుమారుడు మాటలు ఇష్టమా, వాడికి ఉద్యోగం రావడం ఇష్టమా, ఆ కుమార్తెకి వివాహం జరగడం ఇష్టమా, అది దేవుడు చేస్తాడు. నిన్ను ప్రతిష్ఠించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను అప్పగించుకోవడానికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపకరమైందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ ఇంతవరకు అలాంటి ప్రార్థన చేస్తామో అట్టి మనసును విడిచిపెట్టి దేవునికి విరోధమైన ప్రార్థన కాకుండా, మన తీర్పులోనికి తేబడకుండా ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేద్దాం. ఆయన మన ప్రార్థన ఉన్నప్పుడు మన అందరికి కనికరం పుట్టాలి, ప్రేమ పుట్టాలి, జాలి కలగాలి. అప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో మన ప్రార్థన దేవునికి విరోధమైన ప్రార్థనగా ఉందా, ఇష్టకరమైన ప్రార్థనగా ఉందా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం, అది మనం ఆలోచన చేసి గుర్తెరిగి ముందుకెళ్ళాలని, ఆత్మీయ జీవితంలో నడుచుకోవాలని దేవుని పేట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువ, సర్వాధికారి అయిన ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తోత్రాలు తన ప్రభువ. నిజముగా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనగా అతని ప్రభువ, ప్రత్యేకంగా తండ్రి ఈ దినము మాతో మాట్లాడవుతున్న ప్రభువ, నాయన నీకు విరోధమైన ప్రార్థన చేస్తే పాపంగా మార్చబడుతుందని, ఒక దినము తనపై నిర్దోషత్వాన్ని కలిగించేదని జ్ఞాపకం చేస్తావు తండ్రి. మా కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తావు నాయన. ఇగో మా విధేయతల కొరకు ప్రార్థన చేయాలని, విరిగినలిగి మనసు కలిగి ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తాను ప్రభువ. మా ప్రార్థన మీ సంధికి చేరులాగా ప్రార్థన చేయమని అవుతాను ప్రభువ. నీకు ఇష్టకరమైన ప్రార్థన, నేను మెలుగు కలిగి ప్రార్థన చేయమని అవుతండి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరిగా అతను మెలుగు జీవితం లేకపోతే ప్రభువ, నిద్ర మాకుతున్న ప్రభువ, మరణానికి గురి చేస్తుందని, శాశ్వతమైన మరణంలో తీసుకెళ్తుందని, పరదేశిక అరుగులు కాకుండా చేస్తుందని జ్ఞాపకం చేస్తాను ప్రభువ. మా ప్రార్థన ఏ రీతిగా ఉందో, ఏ విధంగా అవుతున్న ప్రభు జ్ఞాపకం చేసుకుంటుంది. మమ్మల్ని మార్చండి, మలచండి ఆయన, నీకు ఇష్టమైన పాత్రగా మలచండి ఆయన. ఇగో అతని ప్రభువ, నిన్ను దుఃఖమును గురి చేసే గొర్రెగా ఉన్నాయేమో అతని ప్రభువ, దయతో మన్నించండి, క్షమించింది ప్రభువ. నిన్ను సంతోషపరిచే మనసు మాకు దయచేయండి. దొంగ గొర్రె వలె ఉన్నామో నిజమైన గొర్రెగా మమ్మల్ని తీర్చిదిద్దండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. నానిగో అతని ప్రభువ, లోకస్తులతో కలిసిపోయి నేను నీకు విరోధంగా జీవించే మనసు కలిగి ఉన్నాము తన ప్రభువ. ఆయన ఏ రోజు తన ప్రభు పిలాతు శత్రులైన వారి మిత్రులయ్యే తన ప్రభు నేను శిక్షించిన తన ప్రభు, మేము కూడా మిమ్మల్ని శిక్షిస్తున్నాము తన ప్రభు, లోకస్తులతో కలిసి తన ప్రభు, వారు అసత్యమైన మాటలతో, అసంబంధమైన మాటలు తన ప్రభు ఏకీభవిస్తున్నాము తన ప్రభు. మమ్మల్ని మన్నించండి, క్షమించండి తన ప్రభు. అట్టి మనసును మాలో తీసివేయండి. యథార్థమైన ప్రార్థన దయచేయండి, నిజముగా మొరపెట్టే మనసును దయచేయండి. దొంగ గొర్రె జీవితాన్ని తీసివేయండి తన ప్రభు. పశ్చాత్తాపం కలిగినటువంటి తన ప్రభు జీవితాలు మాకు దయచేయండి బాబు. మమ్మల్ని మేము ప్రశ్నించుకుని తన ప్రభు జీవితాలు మాకు దయచేయండి తన ప్రభు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయకూడదో మాకు నేర్పించావు తన ప్రభు. మా కోసం, మా బిడ్డల కొరకు అంగలార్చాలని, కన్నీరు కాచాలని, ఏకాంత ప్రార్థన చేయాలని తన ప్రభు. కన్నీరు కాచాలని, మీ కొరకు నేను మీ సులువ శ్రమల కొరకు మేము ప్రార్థన చేయకూడదని జ్ఞాపకం చేస్తూ తన ప్రభు. మా కొరకు, మా శ్రమల కొరకు, మిమ్మల్ని అప్పగించే మా జీవిత విధానం కొరకు తన ప్రభు, మరల గాయములు రేపే మనసు కొరకు మేము ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ తన ప్రభు. గౌతమ ప్రభు, అట్టి మనసు మాలను తీసివేయండి తన ప్రభు. గాయపరిచే మనసు మాలను తీసివేయండి, దుఃఖపరిచే మనసు మాలను తీసివేయండి ప్రభు. మా హృదయాన్ని శుద్ధీకరించండి ఆయన. ఈ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా దాని ప్రకారంగా ప్రవర్తించి నీ రాజ్యం కొరకు, నీతి కొరకు తన ప్రభు జీవించే భాగ్యం దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని, ఆయన వినుచున్న వాక్యం దృష్టిని తికిలిపోకుండా ప్రతి హృదయం ఫలింపజేసి, ఆయన వినుచున్న ప్రతి ఒక్కరు తన ప్రభువా నీ రాజ్యానికి వారసులకి అర్హతని, ఆధిక్యతని, ప్రేమని, కనికరమును చూపించి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.